అర్ధరాత్రి ఆపరేషన్ సింధు విజయవంతం. పాక్ పిఓకే 9 ఉగ్రస్థావరాలు ధ్వంసం. మసూద్ అజార్ కుటుంబం అంతం. 80 మంది ఉగ్రవాదులు హతం. ఆపరేషన్ సింధు నేపథ్యంలో ప్రధాని మోదీ యూరప్ పర్యటన వాయిదా. నేడు అఖిలపక్షాల సమావేశం. నేడు ఏపీ కేబినెట్ లో సమావేశం. సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. రేపు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన. హాంద్రినివా కాలువ లైనింగ్ విస్తరణ పనులకు పరిశీలన. దేశవ్యాప్తంగా 21 విమానాశ్రయాలు ఈ నెల 9 వరకు తాత్కాలికంగా మూసివేత ఆదేశాలు జారీ చేసిన కేంద్ర విమానాశ్రయ శాఖ. ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కుల చట్టం ప్రకారము స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజులను ఖరారు చేసిన కమిటీ. వైద్య విభాగంలో 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు నోటిఫికేషన్లు జారీ. ఈ నెల 16న విజయవాడ డిఎంఈ కార్యాలయంలో ఇంటర్వ్యూల నిర్వహణ. భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతి నెలకొనాలని అంటున్న ట్రంప్. అరేబియన్ కు సింధు శాఖ అని పేరు. రష్యా విజయోత్సవాలు నేటితో ప్రారంభం. ఎర్ర సముద్రంలో కుప్పకూలిన యుద్ధ విమానం. 500 కోట్ల నష్టం. 17 నుంచి తెలంగాణలో అసలైన అందాల పోటీలకు సిద్ధమవుతున్న అందాల ముద్దుగుమ్మలు. జనాల పింఛన్ డబ్బు గల్లంతు. 60 లక్షల గోల్మాల్. ఇండియా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ రిటైర్మెంట్. కొత్త కెప్టెన్సీ ఎవరనేది చూడాలి. పాకిస్తాన్ కు సరైన గతి పట్టింది. డిప్యూటీ సీఎం పవన్. యుద్ధం వచ్చినా మేమందరం సిద్ధం అంటున్న హైదరాబాదీలు. ఆశించిన ఫలితం వచ్చినా రాకున్నా ప్రయత్నిస్తానంటున్న హీరో శ్రీ విష్ణు. ములుగు జిల్లాలో పేలిన మందు పాత్ర. 3 పోలీసులు మృతి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నూతన సరస్వతి దేవి విగ్రహం ప్రతిష్ట. ముఖ్యమంత్రి ఆవేదనలో తప్పేం కాదు. కూనమనేని సాంబశివరావు. షేర్ చేయిర్రి, లైక్ చేయిర్రి, సబ్స్క్రైబ్ చేయిర్రి. మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.